నిరుద్యోగులకు డీట్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్లాన్లో భాగంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేస్తోంది. సో తొలి వెలుగు చూసేటువంటి వ్యూవర్స్ ఒక్కసారి వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డీ ట్యాప్ అంటది. సార్ నేను కూడా చూస్తా. డీ ట్యాప్ అంట. డీ ట్యాప్ డౌన్లోడ్ చేస్తే దాని ద్వారా మీకు ఈ ప్రభుత్వమే మామూలుగా మనం చూస్తూ ఉంటాం నౌకరీ లాంటిది కానీ లింక్డ్ఇన్ లాంటిది కానీ అటువంటి యాప్స్ ఉంటాయి కదా. డీ ట్యాప్ అనేది ఉందంట. సో ఇక్కడ కనబడుతుంది, జూమ్ చేసుకోవాలి. డీట్ యాప్, డీట్ తెలంగాణ జాబ్ పోర్టల్ అని ఉంది ఇది. బట్ ఒక్కసారి ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఆ జాబ్ ఇచ్చేటువంటి ఆ కంపెనీల మధ్య వారధిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందంట. సో ఒకసారి ఇది డౌన్లోడ్ చేసుకొని మీకు చూపిస్తాను నేను ఏముంది మళ్ళీ అనేది. సో అన్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డీట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. జాబ్ సీకర్ ఎంప్లాయర్, ఇది ఒక మధ్యవర్తిత్వం వహిస్తుంది. జాబ్ సీకర్ అని ఉంది ఒకవైపు, ఇంకోవైపుగా ఎంప్లాయర్ అని ఉంది. మీరు జాబ్ సీకర్ అంటే జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు జాబ్ సీకర్ అని, జాబ్ ఇచ్చే వాళ్ళైతే ఎంప్లాయర్ అని. మాకు ఈ పలానా జాబ్ కోసం ఈ వ్యక్తి కావాలని ఇక్కడ ఎంప్లాయర్ డీటెయిల్స్ పెడతారు. అట్ ది సేమ్ టైం జాబ్ సీకర్ పెడతారు. ఇక్కడ లాగిన్ సైన్ అప్. సో సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమున్నది, పేరు, ఇంటి పేరు, తర్వాత మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, స్టేటస్ అంటే ఇక్కడ సోషల్ స్టేటస్ అంటే మీ కమ్యూనిటీకి సంబంధించి ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్లో. మీరు అర్బన్ ఏరియాలో ఉంటారా, రూరల్ ఏరియా ఉంటారా, తర్వాత విలేజ్, వార్డు, హౌస్ నెంబర్ ఇవన్నీ పెట్టి మీరు సైన్ ఇన్ కావాలి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ బహుశా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ క్వాలిఫికేషన్ అడుగుతుంది కావచ్చు. సో ఈ డీ ట్యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందంటే ఈ డీ ట్యాప్ ఆధారితంగా తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం డీ ట్యాప్ ద్వారా చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం.